రెండు కేసులు మళ్ళీ జీవం పోసుకున్నాయి. ఈ రెండు కేసులకి పూర్తిగా ఒకదానికొకటి కలిసి నడుస్తూ ఉన్నాయి. ఆ కేసు ఎలా నడిచిందో ఇది కూడా అదే నడుస్తుంది. కాబట్టి ఈ రోజున షర్మిల గారు మాట్లాడినా, పరిటాల సునీత గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఈ రెండిటికి స్వరూపం ఒకే విధంగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకున్న కింగ్ పింగ్ ఒక్కళ్ళే అనేటువంటిది అర్థమైపోతా ఉంది. ఇక సిబిఐ గురించి కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి క్లీన్ చిట్ ఇస్తేనేమో సిబిఐ చాలా గొప్పదంట, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో మాత్రం సిబిఐ కరెక్ట్ కాదంట. ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేది? ఒకదానికి సంబంధం లేకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే ఏం ఎదుర్కొన్నారు? మేము మొక్కలు ఎదుర్కొన్నారు. ఒక విషయం చెప్తానండి, ఇవాళ పోసాని అయిపోయింది, వదిలేయండి. పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలకి వాస్తవంగా అయితే నిజంగా వాళ్ళ నాయకుడు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే, లేదు స్త్రీల మీద కానీ పసిపిల్లల మీద కానీ గౌరవం ఉన్న వ్యక్తి అయితే పోసాని కృష్ణమురళిని ఇంటికి పిలిచి ఒంగబెట్టి బెల్ట్ తో ఇరక్కొట్టాలండి. అటువంటి పోసాని కృష్ణమురళికి సానుభూతి తెలియపరుస్తూ ఉన్నారు. అతను మాట్లాడిన మాటలు ఏంటండి? సభ్య సమాజంలో మనిషి అనేవాడు, అన్నం తినేవాడు ఎవరైనా సరే అంత భయంకరమైన మాటలు, తల్లి లేదు చెల్లి లేదు పిల్లలు లేకుండా అంత భయంకరమైన బూతులు తిడితే అతను వీళ్ళందరూ వెనకేసుకొస్తా ఉన్నారు. ఆడేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా అతను బయటికి రాగానే అంబటి రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వెళ్ళి పూలదండలేసి స్వాతంత్ర సమరయోధుడు బయటకు వస్తున్నాడని చెప్పి చేసినట్టు వీళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు చూస్తుంటే ప్రజలు ముఖం, మీరు ప్రజల్లోకి రావట్లేదు కాబట్టి సరిపోతుంది, ప్రజల్లోకి వస్తే ముఖం మీద ఉయ్యటానికి చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి లోపర్లని వెధవల్ని మీరు వెనకేసుకురావటమే కాకుండా వాళ్ళకి పరామర్శలు కూడా చేస్తున్నారని చెప్పి. కాబట్టి ఇప్పటికైనా సరే మీ పద్ధతి, మీ విధానం మార్చుకుంటే జబర్దస్త్ టీం కాకుండా దాని అప్డేటెడ్ జబర్దస్త్ 2 వాళ్ళతో మీరు పోటీ పడగలుగుతారు తప్ప మాతో పోటీ పడే అవకాశం ఫ్యూచర్ లో మీకు ఎప్పటికీ రాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇదే 99 సాక్షిగా చెప్పాను, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి ఉప ప్రధాని అవుతారనేటువంటిది మొట్టమొదటి నేనే చెప్పాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు కాబోతా ఉన్నారు. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళబోతా ఉన్నారనే దానికి ఇవాళ ట్విట్టర్ వాళ్ళు ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కానీ ఆయనకున్నటువంటి కెపాసిటీ కానీ మరొకసారి చెప్పారు. చిన్నప్పటి గారు ఆ వెధవలు లోపర్లు అనే మాటలు మేము ఆ ప్రభుత్వం మీద మాట్లాడితే ఎలా ఉంటుందో మీ భాషలు మాట్లాడట్లా, మీ భాషలు మాట్లాడట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడట్లా. చూడండి అసలు ఎంత నేషనల్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు. తప్పు మాట్లాడాలా? దాంట్లో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడదాం, డిబేట్ చక్కగా నడుపుదాం. వాస్తవంగా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే అంటే సిబిఐ ఎంక్వైరీ చాలా గొప్పది, జగన్మోహన్ రెడ్డి క్లీన్ సీట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇదే సిబిఐ ఎంక్వైరీని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని జగన్మోహన్ రెడ్డి తన మీద కేసులు పెట్టినప్పుడు అన్నాడు. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ కావాలని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అంటే సిబిఐ అవసరం లేదు, సిబిఐ అంటే అది కేంద్రానికి కోసం కేంద్ర తొత్తు అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి సునీత చెప్పాడు. అవన్నీ ఓపెన్ సీక్రెట్స్. తర్వాత ఇదే సిబిఐని మళ్ళీ చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కూడా తన మీద కేసులు పెట్టినప్పుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ సిబిఐ క్లీన్ షీట్ విరాట్ తీసుకొని మా కితాబ్ వచ్చిందని అనుకుంటారు. నిజంగా పరిటాల రవి హత్య కేసులో అండి మొద్దు సీన్ జైల్లో చనిపోయాడు, మొద్దు సీన్కి ఆర్డర్ ఇచ్చినటువంటి సూరి చనిపోయాడు. అంటే ఈ వివేకానంద రెడ్డి వరుస కేసుల్లో గనక ఎలా అభిషేక్ రెడ్డితో సహా చనిపోతూ వచ్చారో రకరకాల ప్రాబ్లం చేత మొన్న మధ్య వాచ్మెన్ రంగయ్యతో సహా మొత్తం 6 సంవత్సరాలు 6గురు ఎలా చనిపోయారో పరిటాల రవి గారి కేసులో కూడా అలా చనిపోయారు. సరే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటారా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ సిబిఐ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11లో దాదాపు 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసులు నమోదైనాయి. ఆ కేసులో పురోగతి ఏంటి? ప్రజలకు చెప్పాలి కదా. సరే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవినీతి చేయలేదు అదనే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు అదనే నిరూపించాలి. ఆ నిరూపించకపోగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు. మొన్న 2019 ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. ఒకవేళ సిబిఐ ఛార్జ్ షీటే నిజమైతే, ఈడీ చెప్పినటువంటి మాటే నిజమైతే, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు సంపాదించుకున్న మాటే నిజమైతే, నిజమని నేను అంటేలా సిబిఐ ఛార్జ్ షీట్ ఈడీ ఛార్జ్ షీట్ కనుక నిజమైతే మరి ఆయన ముఖ్యమంత్రి ఇంకేం సంపాదించుకుంటారు? సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు, మళ్ళీ మనం దాన్ని 1,00,000 కోట్లు 43 కోట్లు 1,200 కోట్లు లేదు. ఈడీ వాల్యూ కట్టిందండి, ఈడీ వాల్యూ ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ మీద తెప్పించి ఇస్తాను. ఈడీ కట్టిన వాల్యూ చెప్తున్నా మీకు. పోసాని పరిస్థితి ఏంటి? పోసాని పిలుస్తారు అంటే కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు కూడా అదే సహజంగా బెయిల్